మనకు కావాల్సింది ఇన్ని రోజులు కొట్లాడింది మన కోసం కాదు, మన జాతికి సర్పంచ్. మీరు ముఖ్యమంత్రులు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు. మేము మా వాళ్ళు సర్పంచులు ఎంపీటీసీలు కావాలి కానీ మనం కొట్లాడి పెట్టించుకున్నాం, సక్సెస్ అయినాం. అందుకు ప్రభుత్వాన్ని నేను అభినందిస్తున్నా, రేవంత్ రెడ్డిని కూడా నేను అభినందిస్తున్నా. ఎందుకంటే హిస్టారికల్ డిసిషన్. అయితే దీన్ని అమలు చేయాలి. దీంట్లో లోపాలు ఉన్నాయి, లోపాలను ఎట్లా దాటాలి, న్యాయపరమైన లోపాలు, సమాజపరమైనటువంటి లోపాలు, వ్యక్తిపరమైన దోషాలు ఉన్నాయి. దీన్ని దాటడానికి అందరి సలహాలు తీసుకొని ముందుకోవాలి. కానీ ఆ విధంగా జరగడం లేదు. అందుకే మనం అందరం ఒకసారి మన కుల సంఘాలు దాదాపు 90 సంఘాలు వచ్చినాయి, ఎప్పుడు కూడా ఇంతమంది రాలేదు. అందరికి నేను అభినందిస్తున్నా. దీనికి ప్రభుత్వంకి 90 సంఘాలు మా తోటి మాట్లాడి మీరు చేసినందుకు మేము ఇది చరిత్రాత్మక నిర్ణయం, మేము అభినందిస్తున్నాం. కానీ ఒకసారి మాట్లాడు, ఒకటేసారి 2 పార్లమెంట్ ఇస్తే తీసి మూలకు పడేస్తే ఎవరికి నష్టం అవుతుంది, జాతికి నష్టం అవుతుంది. దీన్ని దాటడానికి ఏమైనా ఉన్నాయా పద్ధతులు? దానికి కూడా ఉన్నాయి మా దగ్గర పద్ధతులు. తమిళనాడు ఎట్లా చేసారు, పార్లమెంట్లో పెండింగ్ పెడితే తమిళనాడు 8 రోజులు బంద్ జరిపారు. అట్లా మా దగ్గర కూడా పద్ధతులు ఉన్నాయి. అంతకంటే సులభమైన మార్గాలు ఏమైనా ఉన్నాయా అనేది ఆలోచిస్తున్నాను. మొదలు పద్ధతి, విద్యా ఉద్యోగాలకు ఖచ్చితంగా రాజ్యాంగాన్ని సవరించాలి, 9వ షెడ్యూల్లో పెట్టాలి. లోకల్ బాడీ దానికి పెట్టాలా వద్దా, దాన్ని వెంబడే. ఎందుకంటే లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలని ప్రభుత్వం, సుప్రీంకోర్టు తీవ్రమైన ఒత్తిడి చేస్తాయి. 5 ఏళ్ళు దాటింది, 6 ఏళ్ళు దాటొద్దనేది ఉంది కండిషన్. అందుకే పెంచకుంటేనే లోకల్ బాడీకి పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ అంశాలన్నింటిని చర్చించి ముఖ్యమంత్రికి ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మాతోటి మాట్లాడు, మాకు ఆలోచన ఉంది, నీకు మద్దతు ఇస్తాం. పెంచినందుకు మా మద్దతు కూడా కట్టుకో, మా మద్దతు కూడా కట్టి అమలు చేయి. లేకపోతే మా మద్దతు లేకుంటే అది ఇది కాదు. సుప్రీంకోర్టు అడ్డం ఉంటుంది మాకు, బీసీలకు అన్ని వ్యవస్థలన్నీ అడ్డం ఉంటాయి, పార్టీలన్నీ అడ్డం ఉంటాయి. కాబట్టి మా మద్దతు, ఒక్కసారి తమిళనాడులో జరిగినట్టు ఉద్యమం జరిగితే ఖచ్చితంగా సుప్రీంకోర్టు, ఆ కోర్టులు, అన్ని కోర్టులు మనకు అనుకూలమైన వైఖరిస్తాయని చెప్పి మీకు గుర్తు చేస్తున్నా. మీరు అందరు చూశారు, మండల్ కమిషన్ అప్పుడు, మురళీధరరావు కమిషన్ అప్పుడు 2 సార్లు మండలప్పుడు, 2 సార్లు మురళీధరరావు కమిషన్ అప్పుడు. ఇంకొకటి 2007లో కేంద్రీయ విద్యా సంస్థలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పిస్తే పార్టీలన్నీ పోటీపడి రైల్వేలను ఆపేశాం. అట్లా ఇక్కడ కూడా మా మద్దతు అడుగు, మేము అంతకంటే ఎక్కువ ఉద్యమం చేసే శక్తి ఈరోజు బీసీలకు ఉంది. ఈరోజు బీసీ ఉద్యమం బలంగా ఉందని చెప్పి అన్ని సర్వేలు చెప్పబెట్టుకనే అన్ని పార్టీలు బీసీ వాదం బలంగా ఉంది అని అంటున్నారు. ఇది ఒకరోజు చుట్టూ ఇచ్చింది కాదు. మనం 50 ఏళ్ళ నుంచి మనం అందరం కొట్టాడుతున్నాం. హాస్టల్ పెట్టాలి, గురుకులాలు పెట్టాలి, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలి, స్కాలర్షిప్లు రావాలి. దీని మూలంగా ప్రతి పురిగుడిచెల కూడా ఇంజనీరింగ్ చదివేటోడు పల్లెటూర్లకు పోయి సర్వేలు చేస్తుంటే, ఒక పురిగుడిచెల ఒక ఇంట్లో పీజీ చదివేట అమ్మాయి ఉంది, ఇంజనీరింగ్ చదివే అబ్బాయి ఉన్నాడు. ఆశ్చర్యపోయిన ఢిల్లీ బేస్డ్ సంస్థ సర్వే, అబ్బాయి ఈ రాష్ట్రంలో ఇంతమంది చదువుతున్నారా, గుడిచెలు ఉన్నాడు కూడా చదువుతున్నా, ఫీజులు లేవు, హాస్టళ్ళు ఉన్నాయి, ప్రతి ఒక్కరి స్కాలర్షిప్ వస్తుంది, ప్రతి ఒక్కరు చదువుతున్నాడు. ఈ విధంగా ఈ వ్యవస్థ బలంగా తయారు చేశారు. దీని ఎంత ఏ ఒక్కరితో కాదు, మన అందరిది పోరాటం ఉంది. కాబట్టి ఈ ఒక్కగా క్రెడిట్ ఎవరికి రాదు, ఇదంతా బీసీలో ఉన్న ప్రతి ఒక్కరికి వస్తుంది ఇది. కాబట్టి మనం అందరం ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు అందరూ సలహా తీసుకో, ఏకపక్షంగా వద్దు, జీవోలు చేయాలని ఒకటి సూచన ఇచ్చాం. జీవోలు తీస్తే జీవో అమలుకి పోతాం, ఎన్నికలకు పోతారు. ఎన్నికలు జరిపినా డిక్లేర్ చేసినాక కోర్టులు జనరల్గా అడ్డం రావు, అది జరిగిపోతుంది 42 కాడికి. వచ్చింది అనుకో, అప్పుడు ఎట్లా కొట్టాలని ఏం చేయాలనేది అది ఒకటి. బలమైన అడ్వకేట్ అని పెడితే అక్కడ గెలుచుకొస్తాం. ఇంకొకటి కూడా ఉన్నది ఇక్కడ మనకు, విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు బీహార్లో వేస్తే బీహార్ హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది, ఆగేది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాను నితీష్ కుమార్ నాకు ఢిల్లీలో కలిశాడు, అడిగాను నేను ఆయన, మరి ఇట్లా రిజర్వేషన్లు ఆఫీస్ ఏం చేస్తారంటే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చూసి మేము బాగా కొట్లాడుతున్నాం, ఆ జడ్జిమెంట్ తర్వాత 9th షెడ్యూల్ పోతున్నాం అన్నాడు. మరి తమిళనాడులో ఎట్లా జరిపారో నేను ఇంకా డీటెయిల్గా పోవాలి, కృష్ణమోహన్కి ఆ విషయం తెలుసు, మన వాళ్ళు అందరూ చెప్తారు. కాబట్టి
మాకు కావాల్సింది అమలు చేయడం, నిలబెట్టుకోవడం. 42 నిలబెట్టుకోవడమే మా టార్గెట్. రాజకీయం లేదు ఇక్కడ. మేము జీవితాంతం కొట్లాడితే మాకు రిజర్వేషన్లు పెంచాలి జనాభా ప్రకారం అని. కాబట్టి ఇక్కడ రాజకీయం వద్దు. మన వర్గానికి, మన కులాలకు ఎట్లా న్యాయం దొరుకుతుంది అనేది చూస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా సలహాలు ఇచ్చి ప్రభుత్వం మీద అన్ని రకాలుగా మనం ఒత్తిడి తెచ్చి ఈ పెంచిన రిజర్వేషన్లను దక్కించుకోవడము, అమలు చేయడమే మనకు కావాల్సింది. అందుకోసం మీ విలువైన విషయాలు చెప్పి ప్రభుత్వానికి సూచనలు ఇచ్చి వాటిని నిలబెట్టుకుందాం. లేకపోతే కొట్టేస్తే, అమలు చేయకపోతే 2 ప్రమాదాలు ఉన్నాయి. అమలు చేయకపోవడం ఒక ప్రమాదం, కోర్టులు కొట్టేయడం ఒక ప్రమాదం. ఇవి రెండింటిని ఎట్లా దాటాలి అని చెప్పి, అమలు చేయకపోవడం కూడా ఒక ప్రమాదమే. అది వేరే రకమైన స్ట్రాటజీ. కొట్టేయడం కోర్టులు చేసే పని. ఈ రెండింటిగా జరగకుండా అమలు చేసేదే మన విధానంగా ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకొచ్చి అమలు చేయించేటట్టుగా మీ దోచిన రీతిలో మీ సలహాలు చెప్పాలని పెద్దలందరికీ నేను మనవి చేస్తూ, మన పిల్లలు, నీ పిల్లలు నా పిల్లలు కాకపోవచ్చు, ఇడున్న పిల్లలు కావచ్చు, మన కులం పిల్లలు గ్రామాలలో ఉద్యోగాలు లేక, చదువులు లేక పుట్టడి కష్టాలతో బాధపడుతున్నారు. మీరు కూడా కుల సంఘాల కోసం ఎంతో పోరాటాలు చేస్తున్నారు. వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ సంపద కోసం, ఆస్తి కోసం, చదువు కోసం, ఉపాధి కోసం మనం అందరం పోరాడుతున్నాం. కాబట్టి ఆ దిశగా మరింత మెరుగైన జీవితం, వికాసవంతమైన జీవితం మన కులాలకు దక్కడానికి మీ విలువైన సమాచారం చెప్పాలని చెప్పి కోరుకుంటూ, విలువైన సమాచారం చెప్పాలని విజ్ఞప్తి.